శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టంతే వశదుషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం నమైదం శ్రీదక్షిణామూర్తిమీడే. అనగానే బండ గురివిందలని లావుగా ఉండే ఉంటాయి, చిన్నగా ఉండి కింద నల్లగా ఉండే ఉంటాయి. మనం ప్రస్తుతం బండ గురివిందల గురించి కాదు, కింద నల్లగా ఉండే ఎర్ర గురివిందలు, చిన్న గురివిందల గురించి. ఈ ఎర్ర గురివిందలు అంటండి 5 గురివిందలు కనుక ఎవరి దగ్గర అయితే పెట్టుకున్నారో, లేదా 7 లేదా 9 లేదా 11 మనకు విస్తారంగా దొరికే వాటి గురించి మనం చెప్పేవాళ్ళు లేరు కాబట్టి వాటి విలువ మనకు తెలియదు. ఎప్పుడైతే మనం ఎర్ర గురివిందలను మనం స్వయంగా అమావాస్య రోజు కనుక ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి లభించేటువంటి ఎర్ర గురివిందలు పంట పండి లభించేటువంటి కాలంలో అడవికి వెళ్ళి మనం తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించుకుని కానీ అమావాస్య రోజు ఎర్ర గురివిందలను మనం సేకరించి 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ ఇంకా వాటిని కొంచెం హనుమంతుడు సింధూరంలో కలిపి తావీజుగా ధరించిన ఒక మూట కట్టుకుని మెడలో కానీ లేదంటే మొలదారంలో కానీ కట్టుకున్న, లేదంటే మెడలో ఒక హారంలాగా మనం ధరించినా కానీ దాన్ని, లేదంటే అల్లించి వెండితో కానీ రాగితో కానీ బంగారంతో కానీ మన తామర పూసలు ఎలా అయితే అల్లుతారో అలా అల్లించి కానీ మెడలో ధరించినట్లయితే సర్వజన వశీకరణ, ధనాకర్షణ. ఆ ఎర్ర గురివిందలు ప్రాణహానిగా ఉండేటువంటి అనారోగ్య పీడితులైన వాళ్ళు కనుక ధరిస్తే తప్పకుండా వాళ్ళు కోలుకుంటారు. చేతబళ్ళు ఇట్లాంటి వాటి వల్ల దుష్ట మారణ మంత్రాలు కానీ దుష్టగ్రహ పీడితులైన వాళ్ళు ఎవరైనా కానీ వాటిని దగ్గర ఉంచుకున్నా ధరించినా కూడా ఆ విషయంగా వాళ్ళు ఏదైనా అనారోగ్య పీడితులైనట్టయితే వెంటనే కోలుకుంటారు అనబడేది కూడా ఉందన్నమాట ఒక విషయం. గురివింద చెట్టు, దీంట్లో చాలా రకాల గురివిందలు ఉన్నాయి. ఇది నల్ల గురివిందలు, తెల్ల గురివిందలు, ఆకుపచ్చ గురివిందలు, ఎర్ర గురివిందలు, ఇలా 4-5 రకాల గురివిందలు ఉన్నాయన్నమాట. వాటన్నిటిలో కంటే చాలా విశేషమైనటువంటి శక్తి కలిగింది ఏదనమాట, తెల్ల గురివింద. ఈ తెల్ల గురివింద గింజలు కనుక మనం సేకరించుకుని ఆ తెల్ల గురివింద గింజలను మనం పరుసులో అట్టిపెట్టుకున్నాం అనుకోండి, ఒక 11 తక్కువ కాకుండా అట్టిపెట్టుకున్నట్టయితే నరఘోష అనేది అసలు ఆ మనిషికి నేను మా గురుదేవుని ఒకప్పుడు అడిగాను, నరఘోష తొలగిపోవాలంటే ప్రధానమైనటువంటి ఏమిటని. ఆయన చెప్పారు, తెల్ల గురివింద చెట్టు వేరునన్నా తావీదులో పెట్టి ధరించాలి, లేదా తెల్ల గురివిందలన్నా తావీదులో పెట్టి ధరించాలి, అథవా ఒక పరుసు లాంటి దాంట్లో కానీ తెల్లటి వస్త్రంలో మూటగట్టి మొలతాడి కట్టుకోవటం కానీ చేసినట్టయితే వారికి నరఘోష ఉండదు నాయన అని చెప్పారు. ఆ తెల్ల గురివిందల లో 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి జనాకర్షణ, ధనాకర్షణ, అంతేకాకుండా నరఘోష నివారణ జరుగుతుందన్నమాట. తెల్ల గురివిందలను కనుక మనం హనుమంతుడు సింధూరంలో వేసి ఒక 2 తెల్ల గురివిందల్ని హనుమంతుడి సింధూరంతో కలిపి తావీదులో పెట్టి కనుక మనం మొలతాడికి ధరించిన కుడి దండకు కానీ, ఆడవాళ్ళైతే ఎడమ దండకు కానీ, లేదా మెడలో కానీ ధరించినట్టయితే వారికి ఎట్టి పరిస్థితుల్లో దిష్టి దోషం తగలదండి. పసిబిడ్డలకు కూడా గురివిందల మాలతో జపం చేస్తారు. పురాతన కాలంలో గురివిందల నానవేసి సూదితో గుచ్చి మాలలాగా చేసి దాన్ని మెడలో ధరించేవాళ్ళు. పూసల పేర్లు అంటారు కదా, ఆ ప్లాస్టిక్ పూసలు కాకుండా ఈ గురివిందుల్లో ఉండే రకరకాల రంగుల యొక్క పూసలని నీళ్ళల్లో నానవేసి 2-3 డేస్ తర్వాత సన్నటి సూదితో గుచ్చి దాన్ని మెడలో ధరించేవాళ్ళు. ఆకుపచ్చ గురివింద ధరిస్తే ఆకర్షణ అంటారు, జనాకర్షణ, సర్వజనాకర్షణ అంటారు. మనం తెల్ల గురివింద కనుక ధరించినట్టయితే ఆకర్షణ ఉంటుంది, నరదృష్టి తగలదు, ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. గణపతి అర్కం అంటే, అర్క అంటే సూర్య భగవానుడు అని, శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు అని అన్నమాట. తెల్లగా పూసేటటువంటి పువ్వులు కలిగినటువంటి జిల్లేడు చెట్లు నల్లగా పూసే ఉంటాయి అన్నమాట. ఎర్రగా పూసే కూడా ఉంటాయి, చాలా డీప్ ఫారెస్ట్లో ఉంటాయి, అరుదుగా ఉంటాయి అంటారు. మనం బ్లూ రంగుగా పూసే పువ్వులు, అదే నల్లగా పూసేవి బ్లూ రంగుగా పూసేవి విస్తారంగా ఉంటాయి. తెల్ల జిల్లేడు వృక్షాలు అరుదుగా ఉంటాయన్నమాట. మఖా నక్షత్రం వాళ్ళు, సింహరాశి వాళ్ళు కనుక తెల్ల జిల్లేడు వృక్షాన్ని కనుక గృహంలో ఉంచుకుని పూజిస్తే
చాలా మంచిది. అయితే గృహంలో ఎందుకు ఉండొద్దు అంటారంటే ముళ్ళ చెట్లు పాలుగారే ఉండకూడదు. ఆ జిల్లేడులో ఉండేటువంటి గుణం ఏమన్నమాట, ఆ యొక్క పాలు కనుక కంటికి తగిలినట్టయితే కన్ను డ్రై అయిపోయి కంటి చూపు పోయే అవకాశం ఉంటుంది. అలాంటి పిల్లలు ఎవరైనా తెలియని వాళ్ళు దాన్ని కనుక ఏదో రకంగా కంట్లో పడినట్టయితే కన్ను పోయే అవకాశం ఉంటుంది కనుక వాటిని మన ఆరోగ్య జాగ్రత్తలు రీత్యానే మన పెద్దవాళ్ళు వాటిని ఇక్కడ ఉంచకూడదు, గృహంలో ఉండొద్దు, దూరంగా ఉండాలని చెప్పారు. అయితే మనం తగిన జాగ్రత్తలతో దాన్ని ఒక కోటలో తులసమ్మని ఎలా పూజిస్తామో ఆ విధంగా తెల్ల జిల్లేడు వృక్షాన్ని కనుక కొన్ని నక్షత్రాల వాళ్ళు ఎవరైనా సరే పూజించినట్లయితే ధనాకర్షణ అన్నమాట. ధనానికి ఇబ్బంది ఉండేవాళ్ళు ఉంటే ఒక 41 రోజు కనుక తెల్ల జిల్లేడు వృక్షానికి నీళ్లు పోసి కొంచెం నవధాన్యాల పిండిని అంత బెల్లం కలిపి ఒక ఉండలాగా ప్రసాదంగా ఆ చెట్టుకు నివేదించి ధూపదీప నైవేద్యాలతో పూజించి 41 ప్రదక్షిణ 41 రోజు చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి దారిద్ర్య బాధలు తొలగే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే సూర్యుని యొక్క సమిధ నవగ్రహాలకు 9 సమిధులు ఉంటాయి కదా, సూర్యదేవుని యొక్క సమిధ ఏమిటన్నమాట. అందుకే ఎంత ఎండలో కూడా జిల్లేడు చెట్టు మాడే అవకాశం ఉండదు, నల్లగా మాడిపోదండి. ఎంత ఎండలో కూడా బ్రతికే ఉంటుందన్నమాట. సూర్యుడికి సంబంధించినటువంటి సమిధ అనమాట. హవనం చేసేటప్పుడు సూర్యదేవుని సంబంధించినటువంటి సమిధ ఏమిటనమాట, తెల్ల జిల్లేడు ముఖ్యంగా తెల్ల జిల్లేడుని వేసి హవనం చేస్తారు. తర్వాత తెల్ల జిల్లేడు వేరులో గణపతి స్వరూపంగా కూడా ఏర్పడి ఉంటుందన్నమాట. ఆ తెల్ల జిల్లేడు వేరుని మనం గణపతి రూపంగా సహజంగా తయారై ఉన్నదాన్ని యావత్తూ సేకరించి పూజా మందిరంలో పెట్టుకున్నా మంచిదే. ధనాకర్షణ, లక్ష్మీ గణపతి అంటాం కదా, శ్వేతార్క గణపతి అన్నమాట. ఇది లక్ష్మీప్రదం. ఒకవేళ మనం ఆ జిల్లేడు వేరుని సేకరించి అమావాస్య రోజున కానీ కొన్ని హస్త ఆదివారం కానీ ఇట్లాంటి కొన్ని పుష్యమి గురువారం, పుష్యమి ఆదివారం, పుష్యార్క యోగం, గురు పుష్య యోగాలు, హస్తార్క యోగాలు ఇట్లాంటి సందర్భాల్లో మనం సేకరించి దాన్ని గణపతి ఆకారంగా తయారు చేయించి దాన్ని పూజాగృహంలో పెట్టి ప్రతినిత్యం కూడాను అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించినట్లయితే చాలా అఖండమైనటువంటి ధన సమృద్ధి కలుగుతుందండి. రాజయోగం కలిగించే శక్తి కలిగినటువంటిది అనమాట. హతాజోడి అంటే హాత్కా జోడి అనమాట. ఇలా ఉంటుంది. అది ఒక తాంత్రిక వస్తువు, ఒక దివ్య మూలిక. తాంత్రిక వస్తువు అనే కంటే మనం హతాజోడి గురించి ఏం చెప్పుకోవాలి, ఇలా 2 చేతులు జోడించి ఉన్నటువంటి ఒక దివ్య మూలిక అన్నమాట. అది పైకి చూచేటప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి, ఇదేదో ఎండించినటువంటి ఎన్వీలాగా మాంసాహార పదార్థాన్ని ఎండించినట్టుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ యథార్థంగా అది ఒక చెట్టు యొక్క వేరు కణుపులాగా పుట్టకొక్కులు వస్తాయి చూచారా, పుట్టగొడుగులు అంటాను చూచారా, ఆ పుట్టగొడుగుల్లాగా పైకి వచ్చినటువంటి ఒక వేరు అనమాట. ఆ కణుపులాగా వచ్చిన దాన్ని చీల్చి దానిలో ఉన్నటువంటి ఈ హతాజోడిని ఈ కొంతమంది ప్రజలు, దానికి సంబంధించి తెలిసినటువంటి ప్రజలు దాన్ని సేకరించి దాన్ని కొద్ది రోజులు నువ్వుల నూనెలో ఒక 15 రోజుల వరకు నువ్వుల నూనెలో ఉంచి తరువాత దాన్ని ఎండించి బయట విక్రయిస్తారు. నిజమైనటువంటి డూప్లికేట్స్ కూడా వచ్చాయనుకోండి, ప్రతి వస్తువుకి డూప్లికేట్ వచ్చింది. ఈ హతాజోడి కనుక సరైనటువంటి హతాజోడి ఎవరైతే సేకరించి దాన్ని చక్కగా చండీ యాగం చేయించాలి. దానికి హతాజోడి మన దగ్గరకు నిజమైనటువంటి హతాజోడిని సేకరించిన వెంటనే మనం చేయవలసినటువంటి పని ఏమిటనమాట, చండీ యాగాన్ని, చండీ సప్తశతితో 13 అధ్యాయాలతో కూడినటువంటి దేవి స్తోత్రాన్ని మనం హవన రూపంగా చేసేదాన్ని చండీ యాగం అంటారు. ఆ చండీ యాగంలో ఆ యొక్క చండీ యాగం యొక్క హవనానంతరం వచ్చినటువంటి హవిశేష భస్మాన్ శిరోలలాట వక్షస్కందేశు తిలకాన్ని కుర్యాతని మనం ధరించకుండా ఆ హతాజోడికి ఆ యజ్ఞ ఫలాన్ని దారపోసినట్టుగా హవిశేష భస్మాన్ దానికి రంగరించి తరువాత మళ్ళీ లలితా సహస్రనామాన్ని 33తో 3 సార్లుగా చేయించి, అంటే 108 సార్లు లలితా సహస్రనామం చేయించి ఆ లలితా సహస్రనామం యొక్క ఫలాన్ని కూడా ఆ హతాజోడికి దారపోసి దాన్ని కనుక ఒక వెండి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ శ్రీచక్రం భూప్రస్థార శ్రీచక్రం మీద ఉత్తరం ముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ హతాజోడి యొక్క ముఖాన్ని ఉంచి దాని మీద ఏదైనా వెండి రూపాయి బిళ్ళ కానీ లేదంటే ఇప్పుడు వాడుకలో ఉండే నాణ్యాలను కానీ ఉంచి చక్కగా పసుపు కుంకుమ గంగ సింధూరం, హనుమంతుడు సింధూరం ఉంటుంది కదా, సింధూరము, తర్వాత పుష్పాలు, ఏదైనా లవెండర్ లాంటి స్మూత్ సుగంధాన్ని వెదజల్లేటువంటి ఈ సెంట్స్ ఉంటాయి, అత్తరు ఉంటుంది చూచారా, దాన్ని కూడా ఒక పువ్వుకి రంగరించి దాని మీద పెట్టి
లవంగాలు 2, ఒక యాలుక సమర్పించి, చిన్న బెల్లం ముక్క కూడా సమర్పించి, ఓం కిలికిలి నమః స్వాహ అని కానీ, ఓం నమ చండికాయ అని కానీ, లేదా చండీ నవార్ణవ మంత్రాలు కానీ, ఏదైనా ఒక మంత్రాన్ని కనుక కొంతసేపు జపం చేసినట్లయితే సర్వం కూడా వశ్యం అనమాట. జనాకర్షణ, ధనాకర్షణ, శత్రువులు కూడా మన ఏమి చేయలేరు. వ్యాపార స్థలంలో పెట్టినట్టయితే ఆ వ్యాపారం అనంతంగా వృద్ధి అవుతుంది. ధనాగారంలో ఉంచితే ధనం వృద్ధి అవుతుంది. దేవతా విగ్రహాల దగ్గర పెడితే దేవతా విగ్రహాలు కూడా మనకు చప్పులు ప్రసన్నం అవుతాయి. పశువుల శాలలో ఉంచితే కూడా పశువులు చక్కగా ఒక తావిలాగా కట్టేయచ్చు. ఒక గులాబీ రంగు వస్త్రంలో కానీ, ఎర్ర వస్త్రంలో కానీ పశువులు కూడా చక్కగా ఆనందంగా పాలు ఇచ్చేదానికి భూతపాదులు ఉండవు. వాటికి కూడా గాలి ధూళి సోకే అవకాశం ఉండదు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు బాగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ హతాజోడి అనేటువంటి పదార్థం ఎవరైతే గనక చిన్న సైజులు సేకరించి, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, ఈ మాదిరి ఉంటాయి, ఈ మాదిరి కూడా ఉంటాయి అనుకోండి, చిన్నది హతాజోడిని సేకరించి ఈ చండీయాగం చేయించి, లలితా సహస్రనామ జపం చేయించి, చండీయాగ ఫలాన్ని, ఈ లలితా సహస్రనామ ఫలాన్ని హతాజోడికి దారపోసి దాన్ని తావీదులో మెడలో ధరించినట్లయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎంతమందికి అది మేము ఇచ్చినందువల్ల ప్రయోజనం పొందామని చెప్పారంటే లెక్కే లేదనమాట. అయితే స్వచ్ఛమైనటువంటి నిజమైనటువంటి హతాజోడిని మనం సేకరించాలి. చండీ యాగం నిష్ణాతులతో చేయించాలి. లలితా సహస్రనామాన్ని కూడా తప్పులు లేకుండా చదివే వాళ్ళతో లలితా సహస్రనామాన్ని 108 సార్లు లలితా సహస్రనామం చేయించి ఆ నీటితో ధారపోయాలన్నమాట. ఈ హతాజోడి యొక్క మహిమ అంత అని చెప్పటానికి లేదనమాట. ఏదైనా వ్యాపార సంస్థలో ఓ చిన్న సీసాలో నిలబెట్టి ఉంచి రోజు పసుపు, కుంకుమ, హనుమంతుడు సింధూరము, 2 లవంగాలు, ఒక యాలుక, ఒక లవెండర్ సెంటు అద్దినటువంటి ఒక ఎర్రటి పుష్పాన్ని సమర్పించి ధూపం వేసినట్లయితే చాలా గొప్పగా సరుకుల దుకాణాలు కానివ్వండి, బట్టల షాపులు కానివ్వండి, నూనె వ్యాపారస్తులుగా ఏ వ్యాపారమైనా సరే కూడా అద్భుతంగా పుంజుకుంటుంది అనమాట. లక్ష్మీ గవ్వల గురించి మనం తెలుసుకుందాం. పురాతన కాలంలో గవ్వల్నే ధనంగా చలామణి చేసేవారు. చాలా పురాతన కాలంలో నువ్వు చూడండి, ఒక తప్పుడు ఏదైనా తగులు జరిగినప్పుడు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా ఘర్షణ జరిగినప్పుడు నువ్వు గుడ్డి గవ్వకు కూడా చెల్లవరా అంటారు. అంటే ఏంటన్నమాట, ₹1 కూడా చెల్లవరా అన్నట్టు అనమాట. ఆ లక్ష్మీ గవ్వలను గనక మనం చక్కగా మొక్కవోనటువంటి, పగలనటువంటి తెల్లగా ఉంటాయి అన్నమాట లక్ష్మీ గవ్వలు అంటే. ఆ లక్ష్మీ గవ్వలను గనక మనం సేకరించి వాటిని మన పర్సులో పెట్టుకున్న, ఇంటి సింహద్వారానికి ఒక 11 తక్కువ కాకుండా కట్టుకున్న, దీపావళి అమావాస్య రోజు కానీ, హోళీ రోజు కానీ మనం ఆ లక్ష్మీ గవ్వలను చక్కగా ఒక ప్లేట్లో ఒక 11 తక్కువ కాకుండా ఎన్నైనా సేకరించి వాటిని అమ్మవారి స్వరూపంగా, లక్ష్మీదేవికి చాలా ఇష్టమంట. లక్ష్మీ గవ్వలతో ఆవిడకి పూజ చేసిన, అష్టోత్తరం చేసిన, మనం అక్షతలు ఎలా వేస్తాం అట్లా ఆ గవ్వతోనే అమ్మవారికి చక్కగా మనం అర్చన చేస్తే కూడా పుష్పాలతో, తామర పుష్పాలతో అర్చన చేస్తే ఎలా అయితే అమ్మవారు సంతోషిస్తారో అలా లక్ష్మీ గవ్వలతో అర్చన చేస్తే కూడా సంతోషిస్తారని చెబుతారు. లక్ష్మీ అమ్మవారి పటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ లక్ష్మీ గవ్వలు పోసి వాటి మీద కూర్చోబెట్టి పూజ చేస్తే కూడా దీపావళి అమావాస్యలో చాలామంది ఉత్తర భారతదేశంలో ఈ విధంగా లక్ష్మీ గవ్వల మీద అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేసేటువంటి ఆచారం ఉంది. సోలలని, మాణిక్యులని, సేరులని ఇట్లా ఉంటాయి కదా, పూర్వకాలం ఇనప ఉండేవి కదా, వాటిట్లో లక్ష్మీ గవ్వలను పోసి కూడా అమ్మవారికి ఈ తలమరాలు ఎట్ట పోస్తారో అట్లా పోసి పూజించేటువంటి ఆచారం కూడా ఉంటుంది. ఆ లక్ష్మీ గవ్వలు మనం చిన్నదానికి హోల్ లాగా చిల్లు చేసి నల్ల దారంలో చేతి కట్టుకున్న, నడుము కట్టుకున్న, పసిపిల్లల కట్టినా కూడా వాళ్ళకి నరఘోష కూడా తగలదనమాట. ఆ లక్ష్మీ గవ్వలు ఎవరి పరుసులో అయితే 5 తక్కువ కాకుండా ఉంటాయో వారికి తప్పకుండా ధనాకర్షణ ఉంటుంది, నరఘోష తగలదండి.